మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఇప్పటికే అగ్నిగోళంలా ఉన్న సమయంలో ఇరాన్పై దాడి చేస్తే మేమూ చేస్తాం అనే హెచ్చరిక ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఈ మాటలు సాధారణ హెచ్చరికగా కాకుండా రాబోయే రోజుల్లో పెద్ద స్థాయి యుద్ధానికి సంకేతమా అన్న అనుమానాలను పెంచుతున్నాయి. ఇరాన్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ సైనిక సమీకరణలు ఇప్పుడు అంతర్జాతీయ శాంతికి పెద్ద సవాల్గా మారాయి. ఇరాన్పై దాడి చేస్తే ప్రతిదాడి తప్పదన్న సందేశం ఎందుకు ఇంత బలంగా వస్తోంది అంటే దాని వెనుక సంవత్సరాలుగా పేరుకుపోయిన ఉద్రిక్తత ఉంది. అణు కార్యక్రమం పేరుతో ఇరాన్పై ఆంక్షలు, దాడుల హెచ్చరికలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఒకవైపు పశ్చిమ దేశాలు ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళుతోందని ఆరోపిస్తుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం ఇది శాంతియుత అణు కార్యక్రమమేనని స్పష్టం చేస్తోంది. ఈ విభేదమే నేటి ఉద్రిక్తతలకు మూలకారణంగా మారింది. ఇరాన్కు మద్దతుగా నిలిచే దేశాలు, గుంపులు కూడా ఈ హెచ్చరికలను మరింత తీవ్రమైనవిగా మార్చుతున్నాయి. ఇరాన్పై చేయివేస్తే అది ఒక్క దేశంపై దాడి కాదు, మొత్తం ప్రాంతంపై దాడి చేసినట్టే అన్న వాదన వినిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే, ఒక దాడి జరిగితే అది ఒక్కచోటే ఆగకుండా మొత్తం మధ్యప్రాచ్యాన్ని మంటల్లోకి నెట్టే అవకాశం ఉంది. లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ హెచ్చరికల ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దీనివల్ల ప్రభావితమవుతోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి, మార్కెట్లు అస్థిరంగా మారుతున్నాయి. ఇరాన్ చుట్టూ యుద్ధ వాతావరణం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ హెచ్చరికలను ప్రపంచ దేశాలు చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే, ఈ మాటలు కేవలం రాజకీయ ప్రకటనలుగా మిగులుతాయా లేక నిజంగా సైనిక చర్యలకు దారితీస్తాయా అన్నది. గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి, కాని చివరకు దౌత్య మార్గాల ద్వారా పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే మాటల తీవ్రత పెరిగింది, ఆయుధాల కదలికలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. మేము దాడి మొదలుపెట్టం, కాని మాపై దాడి జరిగితే వెనక్కి తగ్గం అన్నది వారి స్థానం. ఇది ఒక రకంగా రక్షణాత్మక హెచ్చరికలా కనిపించినా దీని వెనుక ఉన్న శక్తి ప్రదర్శన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తమ మిత్రదేశాలు, మిలిషియా గుంపులు కలిసి పెద్ద ప్రతిదాడి చేయగల సామర్థ్యం ఉందన్న సంకేతాన్ని ఇరాన్ ఇస్తోంది. ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ప్రపంచం మరో యుద్ధం వైపు అడుగులు వేస్తోందా అన్న భయం సహజంగానే కలుగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతలతో ప్రపంచం అలసిపోయింది. ఈ సమయంలో ఇరాన్ చుట్టూ మరో పెద్ద యుద్ధం మొదలైతే దాని ప్రభావం తరతరాలకు ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇప్పుడు అందరి చూపు దౌత్యంపై ఉంది. పెద్ద దేశాలు, అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నాయి. యుద్ధం కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని పిలుపునిస్తున్నాయి. కాని మాటలు, హెచ్చరికలు ఇంత స్థాయికి వెళ్లిన తర్వాత పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న భయం మాత్రం తగ్గడం లేదు. మొత్తానికి ఇరాన్పై దాడి చేస్తే మేమూ చేస్తాం అన్న హెచ్చరిక ఒక సాధారణ ప్రకటన కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉన్నమాట. ఇది కేవలం ఒక దేశ భద్రత గురించి కాదు, ప్రపంచ శాంతి గురించిన ప్రశ్న. రాబోయే రోజుల్లో ఈ హెచ్చరికలు మాటల వరకే పరిమితమవుతాయా లేక తూటాలుగా మారతాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కాని ఇప్పటికైతే ప్రపంచం మొత్తం ఊపిరి ఆపుకుని ఈ పరిణామాలను గమనిస్తోంది.